హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మన లైఫ్లో రిలేషన్షిప్స్ ఒక కీ రోల్ ప్లే చేస్తాయని నేను అంటాను. మీరేమంటారు? ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎంత హెల్దీగా ఉన్నా, మన రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అసలు లైఫే కోల్పోయినంత బాధగా ఉంటుంది కదా. సో ఇవి మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి, ఒక్కోసారి చాలా బాధను కూడా ఇస్తాయి. సో కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చాలా పెద్ద సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో ఈ రిలేషన్షిప్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ కోచ్ గణేష్ మందాడి గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. యా హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. సో ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వల్ల కూడా నా మీద లవ్ లేదేమో, అందుకే నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటుంటారు. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఇమోషనల్ నీడ్స్ మీట్ అవ్వనప్పుడు, భార్యకు కానీ భర్తకు కానీ ఇమోషనల్ నీడ్స్ మీట్ అవ్వనప్పుడు దే గివ్ అప్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. అక్కడ పెట్టుకున్నప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మౌనంగా వాళ్ళ ఇద్దరి మధ్య సైలెంట్ వార్ జరుగుతుంది. ఒకటి ఎక్స్పెక్టేషన్స్ అలా పెట్టుకోరు. దే లుక్ ఫర్ అవుట్ సైడ్ సమ్ టైమ్స్. అందుకే ఎక్స్ట్రా మ్యారిటల్స్ కూడా స్టార్ట్ అవుతాయి, ఇమోషనల్ అఫైర్స్ స్టార్ట్ అవుతాయి, లేదా కంప్లీట్గా డిప్రైవ్ అవుతుంటారు, గొడవలు అవి అవుతుంటాయి. సో ఉండాలి, ఎక్స్పెక్టేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఇంకొక వర్షన్ చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్ అబ్బాయి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి. సో అబ్బాయి ఒక్కోసారి రియాక్ట్ అవుతారు. ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ అంటే నీదే కదా, నేను ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాలి, నా కోసం ఇలా చేయాలి, నువ్వు నా కోసం ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాయ్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే కొంతమంది నా లైఫ్ని నువ్వేంటి డిసైడ్ చేయడం, అంటే నువ్వు ఇలా చెప్తే నేను ఇలా రియాక్ట్ అవ్వాలా అని రియాక్ట్ అవుతూ ఉంటారు కదా బాయ్స్. అది కరెక్టేనా? ఇక్కడ రెండు విషయాలు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఫ్రిక్షన్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్, ప్రైవసీ, హెల్తీ బౌండరీస్, మూడింటిది కలయిక ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి అబ్బాయి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా, అండ్ దే షుడ్ బి ఏ ప్రైవేట్ స్పేస్. అంటే పొసెసివ్గా, కంట్రోలింగ్గా, డామినేటివ్గా ఉండకూడదు. ఇదొక గ్యాప్. అయితే రెండో గ్యాప్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ రెసిప్రోకల్గా ఉండాలి. ఓన్లీ రిసీవింగ్, నో గివింగ్ అని ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి, తీసుకో. అంటే ఎక్స్పెక్టేషన్లో టూ వే ఉండాలి. రెసిప్రోసిటీ అంటాం, గివింగ్ అండ్ టేకింగ్. రెండు వైపులు ఉండాలి, డామినేటివ్గా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ని సపరేట్ చేసి డామినేట్ చేసేటట్టు ఉండకుంటే ఎక్స్పెక్టేషన్ దే ఆర్ వెల్ అండ్ గుడ్, వెరీ హెల్తీ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒకరి ఇమోషన్స్ని ఒకరిని సపరేట్ చేయడము, డామినేట్ చేయడము, ఇంపోజ్ చేయడం అనేది చేసినప్పుడు గొడవలు వస్తాయి. అది కారణం ఇక్కడ, అండర్లైన్ ఫ్యాక్టర్. ఓకే. సో ఒక్కరు లవ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి జస్ట్ లవ్ సరిపోతుందా? సో చాలా మంది అంటూ ఉంటారు కదా, నాకు లవ్ ఉంది, నీకు ఎక్కువ శాలరీ అవసరం లేదు, సేమ్ క్యాస్ట్ అవ్వక్కర్లేదు, లవ్ ఉంటే చాలు, నేను నిన్ను బాగా చూసుకోగలను అని చెప్తూ ఉంటారు అబ్బాయిలు. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? లవ్ ఉంటే సరిపోదండి. లవ్ ఉంటే ఓన్లీ 20 మార్క్స్. అవుట్ ఆఫ్ 100 ఐ విల్ ఓన్లీ గివ్ 20 మార్క్స్ యాజ్ అ రిలేషన్షిప్. ఎస్, జస్ట్ 20 మార్క్స్. ఎంత ప్రేమ ఉండని, కొండంత ప్రేమ ఉండని, అది ఓన్లీ 20 మార్క్సే. ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఉంటాయి పాస్ అవ్వడానికి, 20 మార్క్స్. 100 మార్క్స్ ఎగ్జామ్, అది మినిమం 50 వస్తే పాస్ అవుతారంటారు కదా. సో లవ్కి ఫుల్ మార్క్స్ వేసిన 20, అదే 20కి 20 వేసినా కానీ మిగతా దాంట్లో పర్ఫామ్ చేయకుంటే ఫెయిల్ అయినట్టే లైఫ్లో, మ్యారిటల్ లైఫ్లో. లవ్ అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ 5 ఎలిమెంట్స్లో. మిగతావి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మిగతాది ఏంటంటే అలైన్మెంట్. అలైన్మెంట్ అనేది మిగతా ఏరియాస్లో, ఇప్పుడు ఏంటంటే లైఫ్లో చాలా ఏరియాస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ కావచ్చు, పేరెంటింగ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలైన్మెంట్ వచ్చేసరికి లవ్ ఒక్కటి ఇమోషన్, అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే దానికి కొలత ఉండదు. వి కాంట్ మెజర్ లవ్. ఎలాంటి మెషిన్ లేదు, మెట్రిక్ లేదు. లవ్ ఎంత దాన్ని కొలవడానికి. ఎలాంటి ఏదైనా ఎవరైనా ఇన్వైట్ చేస్తే బాగా అది హాట్ సెల్లింగ్ కేక్ లాగా అయిపోతుంది. అది లవ్ కొలిసే మెషిన్, పక్కన పెడదాం లవ్ని. లైఫ్ ఈజ్ 80% అబౌట్ అదర్ దెన్ లవ్. రెస్పాన్సిబిలిటీ నెరవేరుస్తుందా లేదా? ఒకవేళ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చుకుంటే, ఇప్పుడు పెళ్లి ఇద్దరి మధ్యలో ప్రేమ బాగుంది, పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి ముందు బాధ్యత ఉండదు, పెళ్లి తర్వాత బాధ్యతలు వస్తాయి. ఆ బంధం బాధ్యతలను తీసుకొస్తుంది. ఒక హస్బెండ్ రోలు, ఒక వైఫ్ రోలు, లేకపోతే కోడల్ రోలు, అల్లుడి రోలు, తండ్రి రోలు, కూతురు, అంటే ఉంటాయి కదా, ఆ రోల్స్ అనేవి వస్తాయి. ఆ రోల్స్ని, రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా? అందులో ఎన్ని వస్తాయి? అవుట్ ఆఫ్ 20 1 2 3 4 5 రావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి ఇమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ బాండ్ ఏర్పడాలి. అంటే ఇద్దరి మధ్యలో ఇమోషనల్ సేఫ్టీ, ఇమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో డివోర్సెస్, బ్రేకప్స్ ఎక్కువగా మాత్రం వీటి ద్వారానే అవుతున్నాయి. నాట్ ఈవెన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, నాట్ ఫినాన్షియల్ డిస్ట్రెస్, ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయినందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రతి చిన్నది కూడా ఘోరంత ప్రాబ్లం కూడా కొండంత బ్లాస్ట్ అవుతుంది, చాలా కనిపిస్తుంది. బ్రేకప్స్ కూడా అవుతున్నాయి. ఎలాంటి లాజిక్స్ పనిచేయవు. చిన్న ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్, ఫ్రిక్షన్ ఉంటే చాలు. ఇక్కడ ఏంటంటే ఒకరి మధ్యలో ఒకరికి ఇమోషనల్ కనెక్ట్ అంటే ఒకరి బాధను ఒకరు పంచుకోగలగాలి, ఎలాంటి భయం లేకుండా,
అంటే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ నన్ను జడ్జి చేస్తాడా, క్వశ్చన్ చేస్తాడా, వ్యాలిడేట్ చేస్తాడా, అంటే ఎలాంటి భయాలు లేకుండా ఓపెన్ బుక్ లా ఉండాలి ఓపెన్ బుక్ లాగా వల్నరబిలిటీ అంటాం ఇంగ్లీష్లో. సో ఎలాంటి ఫియర్ లేకుండా మనస్ఫూర్తిగా వాళ్ళు పంచుకోగలగాలి. లైఫ్ పార్ట్నర్ పూర్తిగా వినాలి ఎమోషన్స్, విని అర్థం చేసుకొని కనెక్ట్ అవ్వగలగాలి. ఒకరికొకరు అలా ఇద్దరు టూ వే, అది వన్ వే కాదు, రెండు వైపులో ఉండాలి అది. సో ఇమోషనల్ కనెక్ట్, ఒకరి ఇమోషన్స్ ఒకరిని అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేయడం, ఎంపథెటిక్గా లిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యలో హెల్తీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రేమతో పాటు కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే హెల్తీ బౌండరీస్ విత్ ఎవ్రీ వన్ బిట్వీన్, అది ఇద్దరు భార్య భర్తల మధ్యలో, ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళ సిబ్లింగ్స్ తోటి, వర్క్ ప్లేస్లో కొలీగ్స్ తోటి. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఒకరు ఫ్రిక్షన్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఒక కొలీగ్ తోటి, ఆపోజిట్ జెండర్ తోటి ఫ్రీగా జావియల్గా ఉంటే కూడా అవి కూడా కాన్ఫ్లిక్ట్స్ దారితీసి బ్రేకప్స్ వరకు వస్తున్నాయి. అనుమానం, ట్రస్ట్ డెఫిసిట్ స్టార్ట్ అవుతుంది. సో హెల్తీ బౌండరీస్ కొలీగ్స్ దగ్గర, తోబుట్టుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. పెళ్ళికి ముందు ఇద్దరు అంటారు, మా అమ్మ నాన్నని ఒప్పిస్తాను, వాళ్ళ మాట అన్ని ఓకే, నీ డిసిషనే అల్టిమేట్, నువ్వు చెప్పినట్టు వింటాను అంటారు. పెళ్ళి వరకు. పెళ్ళి తర్వాత అవన్నీ పక్కకు కొలేసి మా నాన్నకు నచ్చినట్టు చేయాలి, మా అమ్మకి నచ్చినట్టు చేయాలి. అఫ్కోర్స్ నచ్చినట్టు చేయాలి, బట్ ఇంపోజ్ చేయకూడదు. అంటే ఎవరు కూడా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇక్కడ ఏమవుతుంది, అత్తామామల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది బాగా. పెళ్ళికి ముందు వేరే రకంగా ఉంటుంది, పెళ్లి తర్వాత చేంజ్ అయిపోతారు. అక్కడ ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ అవుతుంది. ఇక్కడ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ అనుభవాన్ని కూడా మనం వాల్యూ చేయాలి, బట్ వాళ్ళు చెప్పిన అని చేయకూడదు. మీకు ఏది నచ్చితే అదే చేయాలి, ఏది అప్లికేబుల్ అదే చేయాలి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటుండొచ్చు. అది కాదు, తల్లిదండ్రులకు పిల్లలకి ఒక 25-30 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఈ ఏజ్ గ్యాప్లో వాళ్ళ వాల్యూస్, బిలీఫ్స్, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ 100%. ఒక 30% రిలవెంట్ ఉంటాయి. ఎవర్ గ్రీన్ విజ్డమ్ ఉంటే అది ఉంటుంది. బట్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్, కెరియర్, చాలా విషయాలలో మార్పులు వచ్చాయి, పెను మార్పులు. ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకున్న నమ్మకాలను వీళ్ళ మీద రుద్దిర్రు అనుకో, గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అబ్బాయికి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడలు ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళ అత్తామామలు చెప్పారనుకో, అబ్బాయి వచ్చేసి పెద్దవాళ్ళను నువ్వు హర్ట్ చేయకూడదు, వాళ్ళ మాట వినాలి, నేను వాళ్ళకి నో చెప్పలేను అంటే ఇక్కడ ఏమవుతుందంటే సపోర్ట్ చేస్తే ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగని అత్తయ్య మామయ్య చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చేస్తే కూడా ఫ్రిక్షన్స్ అవ్వండి. ఎందుకంటే మెటీరియల్ లాస్ అవ్వచ్చు, వర్కబిలిటీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను రైటా నువ్వు రైటా అని కాకుండా ఇద్దరు కలిసి ఏది రైటు అది వర్కౌట్ చేయాలి వితౌట్ హర్టింగ్. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హర్ట్ చేయదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా హర్ట్ చేయదు. వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ హెల్తీ బౌండరీస్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళాలి. అండ్ ఈ మధ్యలో బౌండరీస్ అంటే కూడా ప్రతిదీ కమ్యూనికేట్, అంటే ప్రతి విషయం షేర్ చేయకూడదు. అంటే తల్లిదండ్రులకు షేర్ చేయకూడదు. దట్స్ ఎ లిమిట్. ప్రతిదీ షేర్ చేసినప్పుడు ఏమవుతుంటే వాళ్ళ బిలీఫ్స్తో వ్యాలిడేట్ చేసి ఫిల్టర్ చేసి, లేదు నేను అమ్మాయి ఇలా చూస్తుంది, నీకు ప్రేమించట్లేదు, నేను సరిగా చూసుకోవట్లేదు, అబ్బాయి నేను సరిగా చూసుకోవట్లేదు, వాళ్ళకి లేని ఐడియాలు వీళ్ళే ఇస్తారు తల్లిదండ్రులు. మీ అల్లుడు సరిగా చూసుకోవట్లేదమ్మా, నేను చూసుకో, మీ అత్తయ్య సరిగా చూసుకోవట్లేదు అంటే అన్ని అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్ని మైన్యూట్ లెవెల్ డీటెయిల్స్ అని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే, షేర్ చేసుకుంటే వాళ్ళు విన్నది ఒకటి, అర్థం చేసుకున్నది ఒకటి, వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేది ఒకటి అవుతుంది. ఇలాంటి రీజన్స్ తోటి కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసి అది విస్ఫోటాలకు దారితీస్తుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లవ్ ఒకటే కాదు, మిగతా కూడా 80% స్కోర్ అనేది లవ్ తర్వాత వచ్చే బాధ్యతలు, కమిట్మెంట్, ఇంకో ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ కూడా ఒక పునాది లాంటిది. ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే అది డబ్బులతో కొనేది కాదు, వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళ యాక్షన్స్ తోటి. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాన్ నెగోషియబుల్. లైఫ్ పార్ట్నర్ పర్స్పెక్టివ్, అభిప్రాయం రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టి వాళ్ళ ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయాలి. అది ఇంప్లిమెంట్ చేయకుండా సరే, మనకి రెస్పెక్ట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు నా ఒపీనియన్ వేరు, నా వ్యక్తిత్వం వేరు. ఒపీనియన్ పర్సన్ ఒకరే కాదు. సో ఒపీనియన్ పక్కన పెట్టి లైఫ్ పార్ట్నర్కి రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఓకే, నేను చెప్పింది నా భార్యకు నచ్చకున్నా పర్లేదు, దట్స్ ఫైన్, బట్ నేను నచ్చకపోవడం అనేది ఉండకూడదు. నా ఒపీనియన్ నచ్చకుంటే నేను నచ్చినట్టు కాదు, అదే అవుతుంది. తెలియకుండా అంతా అలాగే లైక్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి బాగా. సో ఇప్పుడు చూస్తే మనం చాలా రిలేషన్షిప్లు ఏంటంటే చాలా ప్రేమ ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక విషయంలో ఈగో అనేది చాలా వరకు వస్తుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే పెళ్ళైన తర్వాత నాకు ఓకే కానీ మా అమ్మకు ఓకే కాదంట, అబ్బాయి అయినా అమ్మాయి అయినా అని చెప్తుంటారు. సో ఈ టైంలో ఏంటంటే ఒకరి కోసం అడ్జస్ట్ అవుతూ వస్తారు, బట్ ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఏంటి అసలు నేను నా ఒరిజినాలిటీ కోల్పోతున్నానేమో, ఇది నేను కాదు అన్నప్పుడు ఈగో స్టార్ట్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా ఫేస్ చేయాలి సార్, ఇద్దరు ఎలా? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఈగో అంటున్నారు కదా, ఈగో అండ్ హెల్తీ బౌండరీస్. అగైన్ థర్డ్ పర్సన్ కోరం, అంటే సొసైటీ వ్యాలిడేషన్ కోరం, పేరెంట్స్ వ్యాలిడేషన్ కోరం, ఎదుటి వాళ్ళ వ్యాలిడేషన్ కోరం, మీ లైఫ్లో మీ బంధం లైఫ్
బాండ్ అనేది దెబ్బతినకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఒక అలైన్మెంట్ ఉండాలి. ఎనీ ప్రాబ్లం ఛాలెంజ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ని పక్కన పెట్టాలి, ఇద్దరు ఒకవైపు రావాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా వస్తే మధ్యలో ప్రాబ్లం పక్కన పెట్టేసి ఒకరినొకరిని ఒక కాన్ఫ్రంటేషన్, బద్ధ శత్రువులాగా, ఒక ఎనిమీస్ లాగా, కాంపిటీటర్స్ లాగా ట్రీట్ చేస్తారు. నేను నెగ్గుతానా నువ్వు నెగ్గుతావన్న వాదనలోకి వెళ్తారు, ప్రాబ్లం పక్కకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రాబ్లం అక్కడ పెట్టి ఇద్దరు ఒకవైపు వచ్చి ఇద్దరు టీమప్ అయ్యే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి. అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఏంటి ప్రాబ్లం, ఏంటి సమస్య, ఏంటి పేరెంట్స్ రిలేటెడా, పేరెంటింగ్ రిలేటెడా, వర్క్ రిలేటెడా, లేకపోతే రిలేటివ్స్ రిలేటెడా, లైఫ్ స్టైల్ రిలేటెడా, హెల్త్ రిలేటెడా, ప్రాబ్లమ్ని డెప్త్గా అవేర్నెస్ బిల్డ్ చేసుకొని ఇద్దరు యాజ్ అ టీమ్ నాకు నచ్చింది నీకు నచ్చింది అని కాకుండా ఇద్దరికి వర్కబుల్, అందరికి మంచిది ఏంటనేది ఒక బ్యాలెన్సింగ్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు, రిలేషన్షిప్కి కావాల్సిన బ్యాలెన్సింగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చిన్నగా అయిపోతాయి. లేకుంటే ఇంత చిన్నది కూడా పెద్దగా అయిపోతుంది. ఇంకొక రీజన్ ఉంది ఇక్కడ. ఒక్కొక్కసారి మనం వింటుంటాం భార్యాభర్తల మధ్యలో చిన్న విషయానికి పెద్ద గొడవపడ్డారని బయట బాగా పబ్లిసిటీ అవుతుంది. ఏం లేదు, విషయం ఏం లేదు, చిన్న విషయమే బాగా గొడవపడుతున్నారు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా, ఈ మాత్రం అవేర్నెస్ లేదా, ఓపిక లేదా, పేషెన్స్ లేదా అని బయట ప్రచారం అవుతుంటుంది. అత్తమామల దగ్గర, క్లోజ్ సర్కిల్. విషయం చిన్న విషయం కాదు. అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ చిన్న విషయం వెనకాల ఉన్న ఎమోషనల్ బ్యాగేజ్, అన్హీల్డ్ ఎమోషన్స్, అదేదైతే వాళ్ళకి ఇమోషనల్ ప్యాటర్న్స్ బ్యాగేజ్ ఎప్పటి నుంచో దాచుకున్న చేసుకున్న ట్రిగ్గర్స్ అని ఒకేసారి విస్ఫోటంగా మారిపోతాయి. అది బయటపడింది ఒక చిన్న విషయంతో వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం అనేది ఆ చిన్న విషయమే కదా, చిన్న విషయం వెనకాల ఏంటి ప్రాబ్లం, ఏంటి వాళ్ళు ఇమోషనల్గా ఏం బ్యాగేజ్ మోస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ విస్ఫోటం అయిందంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇమోషనల్ కనెక్ట్ కావచ్చు, అలైన్మెంట్లో గ్యాప్స్ చాలా ఉన్నట్టు. వాటి మీద లోతుగా వెళ్ళి అవేర్నెస్ బిల్డ్ చేసుకొని ఆ రూట్స్ని ఫిక్స్ చేయాలి. అప్పుడు ఫ్రూట్స్ ఆటోమేటిక్గా బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే పనులు బాగట్లేవు అంటే, ఫ్రూట్స్ బాగాలేవంటే ముందు రూట్స్ నరిష్మెంట్ ఇంపార్టెంట్. ఎస్, కరెక్ట్. సో ఈ సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి చూస్తే కొంతమంది విషయంలో ఏంటంటే ప్రాబ్లం ఒక్క దగ్గర వస్తే దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనే దాంట్లోనే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అన్న దాంట్లో మెయిన్ ప్రాబ్లం పక్కెళ్ళిపోతుంది. ఆ రియాక్ట్ అయిన విషయంలో వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ కానీ, కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు, రియాక్షన్స్ చూస్తుంటారు కదా. సో దాని వల్ల మెయిన్ ప్రాబ్లం పక్కెళ్ళిపోతుంది, ఇంకా పెద్ద గొడవ అవుతుంది. సో ఇది కాదు నా ప్రాబ్లం, ఇది నీ రియాక్టింగే నాకు నచ్చట్లేదు, దాని వల్ల విడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎలా రియాక్ట్ అవ్వాలి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు? ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు. ఇక్కడ ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ హెల్తీగా ఉండాలి, రెండోది ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇమోషనల్ మెచ్యూరిటీ, ఇమోషనల్ ఈక్యూ అంటాం నేను యాక్చువల్లీ, ఇమోషనల్, ఈ రెండు ఉండాలి. ఎందుకంటే ఎలాంటి విషయాలని ఇన్స్టెంట్గా ఇంపల్సివ్గా రియాక్ట్ అవుతున్నామంటే వాళ్ళ ఇమోషనల్ రెగ్యులేషన్స్ హెల్తీగా లేనట్టు. రెండవది మిస్అండర్స్టాండింగ్ ఆల్రెడీ అయినట్టు. హెల్తీ కమ్యూనికేషన్ ఏంటంటే ఎనీ సంభాషణలో, కాన్వర్సేషన్లో, ఆర్గ్యుమెంట్ కావచ్చు, కూల్ హెల్తీ డిస్కషన్లో కావచ్చు, అపార్థం చేసుకోవడము, మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అవుతాయంటే లైఫ్ పార్ట్నర్తో సెన్సిటివ్ విషయాలు మాట్లాడినా, చిన్న విషయాలు మాట్లాడినా వాళ్ళకు ఏం ఆన్సర్ ఇవ్వాలి, నా ఒపీనియన్ ఏం చెప్పాలి, రిప్లై ఏమి ఇవ్వాలనే వింటారు వాళ్ళు. అంతే తప్ప ప్రాబ్లమ్ని అర్థం చేసుకోరు వాళ్ళు. అసలు డెప్త్ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు, సెన్సిటివిటీ ఏంటి, ఇష్యూ ఏంటి, ఏం లేదు. ప్రీ కన్సీవ్డ్తో, అంటే అన్ని మైండ్లో ఉన్న డోర్స్ అన్ని షట్ చేసుకొని నేనేం రిప్లై ఇవ్వాలా, నేను ఎలా డిఫెండ్ అవ్వాలి, నేను ఎలా నెగ్గాలి, నా ఒపీనియన్ చెప్పాలి, దే విల్ జస్ట్ వెయిట్ ఫర్ రిప్లైయింగ్. అది జస్ట్ వెయిట్, లేదా వాళ్ళని అన్చేయడానికి, చెప్పేయడానికి, అది ఎప్పుడు ప్రాబ్లమే కదా, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తుంటావు, పోని ఎంత సెన్సిటివ్ విషయం అయినా వినరు. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్, అసలు ప్రాబ్లం అర్థం చేసుకోరు, హెల్తీగా వినాలి. అంటే ఫస్ట్ రిప్లై ఏమిస్తామని పక్కన పెట్టి ప్రాబ్లం ఏంటని డెప్త్గా క్లియర్గా అవగాహన పెంచుకోవాలి, వినాలి. ఫస్ట్ ఎంపథెటిక్గా వినాలి. విన్నప్పుడు ఏమవుతుందంటే మిస్అండర్స్టాండింగ్స్ రావు. ఎందుకంటే ఇద్దరు విలన్స్ గారు, భార్య భర్త ఇద్దరు మంచోళ్ళే. ఒకవేళ ప్రాబ్లం అర్థమైతే వాళ్ళకి సెన్సిటివిటీ తెలుస్తుంది. ఆ ప్రాబ్లమే తెలియనప్పుడు ఏదో ఒకటి వాళ్ళు విననప్పుడు ఏమనుకుంటారు, ఇంకా మిస్అండర్స్టాండింగ్, ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇమోషనల్ మెచ్యూరిటీ లేకుంటే, ఏంటంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుంటే ప్రతి చిన్న దానికి కోపము, ద్వేషము, హేట్రెడ్నెస్, ఇన్సెక్యూరిటీ, ఫియర్, భయం, ఇలాంటివన్నీ నెగిటివ్ ఎమోషన్స్ వాళ్ళని డామినేట్ చేస్తాయి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు భార్య భర్తలకు కావాల్సింది ఇమోషనల్ రెగ్యులేషన్స్. వాళ్ళ ఎమోషన్స్ని, హెల్తీ ఎమోషన్స్ని సపరేట్ చేసుకుంటున్నారు, అన్హెల్తీ ఎమోషన్స్ని అన్వాంటెడ్గా ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దీంతో వచ్చే అంత విధ్వంసాలు. సంతోషాన్ని కూడా బయట పెట్టుకోరు, జస్ట్ సపరేట్ చేసుకుంటారు. అంబియన్స్ బాగాలేదు, ఎప్పుడు గొడవ పడతాను, నేను హ్యాపీనెస్ ఎందుకు పంచుకోవాలి, నేను పంచుకోను, తను పంచుకోలేదు, నేను ఎందుకు పంచుకోవాలి. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ హ్యాపీ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఒక సంపాదన లాంటిది, ఇన్కమ్ లాంటిది. నువ్వు దాన్ని క్లోజ్ చేస్తే ఇన్కమ్ లేకుండా ఎలా బ్రతుకుతాము. నెగిటివ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ అనేది ఒక ఎక్స్పెండిచర్, స్పెండింగ్ లాంటిది. ఎప్పుడైనా సరే స్పెండింగ్ తక్కువ ఉండి ఇన్కమ్ ఎక్కువ ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఫినాన్షియల్గా, మెటీరియల్గా. రిలేషన్షిప్లో కూడా ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటి తక్కువ, పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే న్యూరోకెమికల్స్, ఇట్ ఈస్ లింక్ టు ఫిజియాలజీ.
మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే మనకు కావాల్సిన లైఫ్ సర్వైవల్ కావాల్సినవి, హెల్తీగా ఉండడానికి, ఇమ్యూనిటీ గట్టిగా ఉండడానికి, బాండింగ్ హార్మోన్స్ అన్నీ ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలోనే రిలీజ్ అవుతాయి. ఒక ఇమోషన్ మనం హెల్తీ ఇమోషన్, అన్హెల్తీ ఇమోషన్, పాజిటివ్ ఇమోషన్, నెగిటివ్ ఇమోషన్స్, దాన్ని బట్టే న్యూరోకెమికల్స్, ఇప్పుడు స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది కార్టిసాల్, అది ఎక్కువ రిలీజ్ అయింది అనుకో క్రానిక్ డిసీజెస్ కూడా వచ్చేస్తాయి. డయాబెటిక్, హెచ్బి ఉంటాయి కదా, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, థైరాయిడ్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కొన్ని క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎర్లీ ఏజింగ్ అనడం, ఓవర్ వెయిట్ అవ్వడము, అన్నర్థాలకు ఫిజియాలజీ డైరెక్ట్లీ బయాలజీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే పాజిటివ్ హార్మోన్స్ కొన్ని ఉంటాయి, హ్యాపీనెస్, జాయ్ని, బాండింగ్, ఒక చిన్న హగ్ తీసుకున్నా, నవ్వుతూ మాట్లాడుకున్నా, సరదాగా స్పెండ్ చేసిన, హ్యాపీ మూమెంట్ స్పెండ్ చేసినప్పుడు పాజిటివ్ హార్మోన్స్ ఉంటాయి. డోపమిన్ ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ ఉన్నా వాటిని అణిచేస్తాయి. ఇది ఇమ్యూనిటీని పెంచుతాయి, గ్లో వస్తుంది. ఇంకా బాండింగ్ బాగుంటే ఆక్సిటోసిన్, చాలా రేర్ అది యాక్చువల్గా. అది ఏంటంటే ఓన్లీ రిలేషన్షిప్లో బాండింగ్ తోటి వచ్చే హార్మోన్ ఆక్సిటోసిన్, చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని మనం డబ్బులతో కొనలేము, ఓన్లీ వీ కెన్ జనరేట్. సూపర్ మార్కెట్ షాప్లో దొరకలేవు. ఇప్పుడు వైటమిన్ డి తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది అంటే సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. బట్ ఈ న్యూరోకెమికల్స్ సప్లిమెంట్స్ దొరికాయి. ఎవరికి వాళ్ళు చెమటోడ్చి సంపాదించినట్టు ఎవరిది వాళ్ళు సంపాదించుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. అండ్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ మీద మనమే ఇంపాక్ట్ చేస్తాం. ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉందనుకో అందరికీ నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హెల్తీ అట్మాస్ఫియర్ ఉందనుకో, హ్యాపీ మూమెంట్స్ ఉందనుకో అందరికీ మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఇది మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ టీమ్ వర్క్. ఈ రెండు కలిసి వెళ్ళినప్పుడు రిలేషన్షిప్ హెల్తీగా ఉంటాయి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈవెన్ లాంజివిటీ, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇట్స్ ఎ న్యూరో సైన్స్, ఫిలాసఫీ కాదు, థియరీగా, ఇట్స్ న్యూరో సైన్స్. సో ఒక గొడవ అయినప్పుడు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, అబ్బా దీంతో ఆర్గ్యూ చేసి కూడా వేస్ట్, అసలు సొల్యూషన్ దొరకదు, ఇంకా పెద్దదవుతుంది, కానీ ఆర్గ్యూ చేయకపోవడం మంచిది అనిపిస్తూ ఉంటుంది. సో అది కరెక్ట్ ఏంటంటే ఆర్గ్యూ చేయకపోవడం కరెక్టా, లేదంటే ఆర్గ్యూ చేసి నా ఒపీనియన్ ఇది, నీ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకోవడం కరెక్ట్? ఇక్కడ ఆర్గ్యూ చేయడమా లేకుంటే ఎక్స్ప్రెస్ చేయడమా అంటే పాయింట్ పెట్టడం, కమ్యూనికేట్ చేయడం, అది డెఫినెట్లీ పెట్టాలి, పాయింట్ ముందు పెట్టాలి. ఒకవేళ పెట్టకుంటే సైలెంట్ ట్రీట్మెంట్ అవుతుంది, వదిలేస్తాం, సైలెంట్గా మూవ్ ఆన్ అయిపోతారు. సైలెంట్గా ఉండడం ఇంకా చాలా విధ్వంసానికి దారితీస్తుంది. సైలెన్స్ ఈజ్ మోర్ డేంజరస్. ఒకసారి ఎందుకు చెప్పాలి, కమ్యూనికేట్ ఎందుకు చేయాలి, వదిలేద్దాంలే, నా బాధ నేను పడతాను, నా బరువు నేను మూసుకుంటాను, నాకు హెల్ప్ లేదు అనుకోని అక్కడ ఏమవుతుందంటే గోరుతో పోయేది గొడవల వరకు వస్తుంది. ఇప్పుడు అది కమ్యూనికేట్ చేస్తే లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ చేసేవాడు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు ఈజీగా అయ్యేది. బర్న్అవుట్ అనేది ఉండదు, స్ట్రెస్ అనేది, వర్క్లోడ్ అనేది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇదొకటి నష్టపోతారు. రెండోది ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్లో వాళ్ళకి తెలియకుండానే చాలా మిస్అండర్స్టాండింగ్స్కి దారి తీస్తాయి. అజంప్షన్స్ ఊహించుకుంటారు, అన్ని అజంప్షన్సే. సైలెంట్ ఉన్నారు అంటే వాళ్ళు 10 ఆలోచించుకుంటారు ఎందుకు సైలెంట్ ఉన్నారు. వాళ్ళకి ఏదో పడని ఏవో ఉంటాయి డాట్స్, పాస్ట్ బ్యాగేజెస్ ఏదో ఒకటి ఊహించుకుంటారు, దాన్ని పెంచి పోషించుకుంటారు. దీనివల్లనే నాతో మాట్లాడట్లేదు మా ఆయన, మా ఆవిడ మాట్లాడట్లేదు, లేకుంటే మా అమ్మ మాట్లాడట్లేదు అని ఒక అంటే గెస్సింగ్. ఇంకేంటంటే అజంప్షన్స్కి వెళ్ళిపోతారు, ఇల్యూషన్స్కి వెళ్ళిపోతారు. సో అది అవాయిడ్ చేస్తే ఇల్యూషన్స్, అజంప్షన్స్, ఊహలు ఏదో ఊహించుకొని ఒకటి ఊహించుకుంటారు, ఉన్నది ఒకటి ఊహించుకున్నది ఒకటి, డ్యామేజ్ మాత్రం క్లియర్, 100% డ్యామేజ్ అవుతుంది, నష్టపోతారు. సో వాళ్ళు ఏంటంటే క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. వాళ్ళు వినకున్నా మీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలి. ఆర్గ్యుమెంట్ అని కాదు, పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టండి. కానీ కొన్ని సిచ్యువేషన్లో సార్, జస్ట్ మీరు అంటున్నారు కదా క్లారిఫికేషన్ చేసుకోవాలి, కూర్చొని మాట్లాడాలి అని, బట్ కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది విషయంలో ఏంటంటే కొంతమంది ప్రూఫ్ చూపిస్తే కానీ నమ్మరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, వాళ్ళని వేరే వాళ్ళతో అనుకుంటున్నారు, ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలి అని అబ్బాయి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నేను ప్రూవ్ చేసుకుంటేనే నన్ను నమ్ముతాడా అని అమ్మాయి ఆలోచిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? బేసికల్గా వీళ్ళు ప్రూవ్ చేసుకోవడం అనేది అవుట్కమ్, అది ఫైనల్ రిజల్ట్స్. ఫ్రూట్స్ అవి కింద రూట్స్ కరెక్ట్ లేవు, వాళ్ళ టర్మ్స్ బాగాలేవు, ఫౌండేషన్ బాగాలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఇమోషనల్గా కనెక్ట్ కానీ, ట్రస్ట్ కానీ, ఇద్దరి మధ్యలో ట్రస్ట్ లేనట్టు, ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండ్ కానీ లేదు, ఈ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, అలైన్మెంట్ లోపిస్తుంది. అందుకే ప్రతిదీ ప్రూవ్ చేయాలి. ఇది చట్టం కాదు, న్యాయస్థానం, కోర్టు కాదు, సాక్ష్యాలు ఉంటేనే చూసి ఆర్డర్ ఓకే పాస్ట్ అని చెప్పడానికి. రిలేషన్షిప్లో 90% విషయాలు ఇమోషన్స్ తోటే కనెక్ట్ అవుతాయి, ఇమోషన్స్ తోటే అర్థం చేసుకుంటాం. ప్రతిదానికి ప్రూఫ్ ఉండదు. అంతెందుకు అన్నీ మాట్లాడతాం. ప్రేమ అనేది మోస్ట్ ఓవర్ యూస్డ్ కదా, ప్రేమ ఉంటేనే కలిసి ఉంటారంటగా. ప్రేమని ఎలా ప్రూవ్ చేస్తావు? ఈజ్ దర్ ఎనీ ప్రూఫ్? ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా, డాక్యుమెంట్ ఉంటుందా, మెషిన్ ఉందా? లేదు కదా. మనం చేసే హావభావాలు, మనం చేసే పనులు, వీటి ద్వారానే కనపడుతుంది. అలాగే మన హావభావాలు, చేష్టలు అలాగే ఉన్నా, ఇప్పుడు నా ఒపీనియన్, నేను కొంచెం ఇమోషనల్గా డౌన్ ఉన్నప్పుడు మన లైఫ్ పార్ట్నర్ ముందులాగానే ప్రేమ చూపించినా నాకు అలా కనపడదు. పర్సెప్షన్ ఈజ్ ప్రొజెక్షన్ అంటారు. పర్సెప్షన్ అనేది మారుతుంటుంది. నా మనస్థితి ఎలా ఉంటే చుట్టుపక్కల పరిస్థితులు అలా కనపడతాయి నాకు. ఇప్పుడు లైఫ్లో చేంజ్ రావాలంటే పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు, చుట్టుపక్కల మనకు కనిపించేటవన్నీ అలాగే ఉంటాయి. నా మూడు ఎలా ఉంటే అవి అలా మారుతుంటాయి.
నేను హ్యాపీగా పాజిటివ్గా ఉంటే అవన్నీ పాజిటివ్గా ఉంటాయి, Correct. నెగిటివ్ ఉంటే నెగిటివ్నే కనపడతాయి. ఇక్కడ పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనస్థితి మారాలి. ఆ మనస్థితి మారినప్పుడు పరిస్థితులు పాజిటివ్గా కనపడతాయి. సో ఇక్కడ వీళ్ళ మధ్యలో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అప్పటికే కొంచెం వాళ్ళ రిలేషన్షిప్ డ్యామేజ్ అయినట్టు. ఆ డ్యామేజ్ కరెక్ట్ చేసుకోవాలి, ఆ రూట్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పైన మనం పెయింట్ వేసినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ లీక్ అవుతుంది, వాల్ లీక్ అవుతుంది, పైప్ లీక్ అవుతుంది, మీద పెయింట్ వేస్తే కాదు, కింద ఎక్కడైతే ఉందో రూట్ కాసెస్, ఆ రూట్స్ని ఫిక్స్ చేయాలి. ఆ రూట్స్ ఏంటంటే ఇద్దరి మధ్యలో అలైన్మెంట్, ఇద్దరి మధ్యలో హెల్తీ కమిట్మెంట్, ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్, ఒకరి మీద ఒక ట్రస్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఫిక్స్ చేసినప్పుడు, ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు ప్రూఫ్స్ అవసరం లేదు. ప్రూఫ్ ఎప్పుడు కావాలి? నమ్మనప్పుడు, నమ్మకం లేనప్పుడు. ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది? ఇద్దరి మధ్య రెస్పెక్ట్, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు. రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చుకుంటారు? ఒకరికొకరు ఇమోషనల్గా సపోర్ట్ ఉన్నప్పుడు, ఒకదానికొకటి లింక్ ఉంది. సో అది కూడా ఆ రెస్పెక్ట్ ఇవ్వడానికి, ఇమోషనల్ కనెక్ట్ అవ్వడానికి ఒకరి బాధ్యత ఒకరు నెరవేర్చుకోవాలి. ఇద్దరి మధ్యలో కొండంత ప్రేమ ఉంది, బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ప్రేమ బాగుంది, మౌంట్ ఎవరెస్ట్ అంతంత ప్రేమ ఉంది, వాళ్ళ బాధ్యత నెరవేర్చేటప్పుడు రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయట్లేదు, ఆ ప్రేమ నిలుస్తుందా? ఆ ప్రేమ మౌంట్ ఎవరెస్ట్ అంతే ఉంటుంది, బట్ వీళ్ళ దృష్టిలో చిన్నగా అయిపోతుంది. అది రెస్పాన్సిబిలిటీ మోయినందుకు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వరు. సో ఒకదానికొకటి పైలప్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. సో ప్రేమ ఉంటే ఒకరికి నచ్చినట్టు ఒకరు చేంజ్ అవ్వాలా? చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఇట్స్ నెవర్ ఎండింగ్. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ నా కోసం మారాలంటే అది ఎక్కడ ఎండ్ ఉండదు, ఫుల్ స్టాప్ అనేది ఉండదు చేంజ్కు. ఇట్ ఎవాల్వ్స్, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇక్కడ లైఫ్ పార్ట్నర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ పార్ట్నర్లో ఉన్న లక్షణాలని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అలా ఉన్న పాజిటివ్స్ని చూడాలి. ఒకటి చెప్తాను, ఎంత పెద్ద విలన్ అయినా కానీ వాళ్ళలో పాజిటివ్స్ ఉంటాయి. సో పెళ్లి చేసుకునేటప్పుడు విలన్లు చేసుకోవట్లేదు, శత్రువులతో పెళ్ళి అవ్వట్లేదు, ఇద్దరు అలైన్మెంట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, లేదా అరేంజ్ మ్యారేజ్తో అన్ని అవభావాలు కలిసి కొంచెం కంపాటబిలిటీ అవి చూసుకునే చేసుకుంటున్నారు. పాజిటివ్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఇక్కడ 90% పాజిటివ్స్ ఉండి ఒక 10% నెగిటివ్స్ ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా లేని వాటి మీద దృష్టి పెడితే ఉన్నాయి కనపడవు, చిన్నగా అయిపోతాయి. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర పాజిటివ్స్ ఏవి ఉన్నాయో వాటిని వీ షుడ్ ఫోకస్ ఆన్ వాట్ పాజిటివ్స్ ఆర్ దేర్, మనకేం కావాలి అండ్ ఏవి బాగున్నాయి పాజిటివ్, వాటి మీద ఫోకస్ పెట్టినప్పుడు లైఫ్ పార్ట్నర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చేంజ్ చేయడం అనేది పాసిబుల్ కాదు కూడా, టెక్నికల్గా థియరిటికల్ కూడా చేంజ్ అవ్వలేరు. ఒకళ్ళు అయినా కానీ కొంతవరకు చేంజ్ అవుతారు, కంప్లీట్గా చేంజ్ అవ్వలేరు. వాళ్ళంతా వాళ్ళు ఎవాల్వ్ అవ్వడం అనేది ఓకే. అంటే వాళ్ళ దృష్టిలో నేను ఇక్కడ బాగాలేను, నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలా, ఓకేనా, ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవాలి, ఓకే, ఇక్కడ నేను ఇంప్రూవ్ అవ్వాలా, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి విజిబుల్. ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి చేంజ్ చేసుకునేది ఉంటుంది. బట్ నేను కూడా బలవంతంగా నా లైఫ్ పార్ట్నర్ పుష్ చేయలేదు, నువ్వు ఇది మారాలి, నువ్వు వెయిట్ తగ్గాలి, అది వెళ్ళాలంటే తగ్గలేరు. వాళ్ళు ఏంటంటే దే గెట్ ఇన్ టు థ్రెటనింగ్, అంటే వాళ్ళ సోవర్నిటీ, ఒక రెండు దేశాల మధ్యలో సోవర్నిటీ ఎంత ఉంటుందో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా అలాగే ఉంటుంది, సోవర్నిటీ లాంటిది. వాటిని మనం ఏంటంటే హర్ట్ చేయలేము దాన్ని. సో ఎవరికి వాళ్ళు రియలైజేషన్ అవేర్నెస్ అయినప్పుడు వాళ్ళు మారుతారు. ఏదైనా చేంజెస్ ఉంటే ముందు వాళ్ళ పాజిటివ్ చెప్పండి, ఇది చేస్తే బాగుంటుందని చెప్పండి, బట్ వీ కాంట్ ఇంపోజ్. లైఫ్ పార్ట్నర్ని మార్చడానికి మాత్రం ప్రయత్నాలు పెట్టకండి, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చేంజెస్ అనేది న్యాచురల్గా ఎవాల్వ్ అవుతాయి. ఇట్స్ అ బై ప్రోడక్ట్. సో లవ్ స్టార్టింగ్లో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనకు చూపించే వాళ్ళ కేర్ కానీ వాళ్ళు చేసే బిహేవియర్ కానీ చాలా క్యూట్గా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. బట్ అవే రీజన్స్ రిలేషన్షిప్కి ఎంటర్ అయిన తర్వాత భరించలేనంత, ఏంటి ఇంత కేర్ ఏంటి, ఇది నాకు బాగా హట్ అవుతుంది, ఇంత కేర్ అవసరం లేదు నాకు, ఫస్ట్ ఏవైతే నచ్చుతాయో అవే భారంగా మారుతాయి పోను. సో ఎందుకు అలా? ఎందుకంటే ఇది న్యాచురల్, ఇది హ్యూమన్ ప్రాసెస్లో క్వైట్ న్యాచురల్. కేవలం రిలేషన్షిప్లో అయినా కాదు, బంధంలోనే కాదు, మనం ఏది కొన్నా సరే, ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రతిసారి అంటారు, సార్ మీరు మెటీరియల్తో ఎందుకు పోలుస్తున్నారు, బంధం మెటీరియల్. మన ఫేవరెట్ విల్లా కావచ్చు, ఫేవరెట్ ఇల్లు కొన్నా, బెస్ట్ కార్ కొన్నా, స్టార్టింగ్లో నచ్చినట్టు తర్వాత లూపోల్స్ కనపడుతుంటాయి అన్ని. ఇంకొంచెం ఫీచర్ బాగుండేది, ఇది పని చేయట్లేదు, ఇది ఇలా ఇది అలా. స్టార్టింగ్లోనే ఎమోషనల్ స్పైక్ అనేది తగ్గాల్సిందే. ఎనీథింగ్ ఇమోషనల్, పెళ్లికి ముందు ప్రేమలో కొంచెం ఇమోషనల్ స్పైక్ పైన ఉంటుంది, తర్వాత కిందికి వచ్చి స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇదొక రీజన్ అవుతాయి. రెండో రీజన్ ఏంటంటే పెళ్లికి ముందు వాళ్ళది ట్రూ వర్షన్ బయటికి తెలియదు. ఇద్దరు లవర్స్ మధ్యలో పెళ్లికి ముందు ఏంటంటే దే ఓన్లీ షో ఆఫ్ దేర్ బెస్ట్ వర్షన్. వాళ్ళలో ఉన్న ఫ్లాస్ బయటపడవు. ఫ్లాస్ బయటపడ్డప్పుడు తర్వాత వాళ్ళ చిలిపి చేష్టలు, వాళ్ళ అల్లర్లు ఒకప్పుడు నచ్చినవి కూడా నచ్చవు, ఎందుకంటే వేరేవి డౌన్ సైడ్స్ కనపడతాయి వాళ్ళకి. అప్పుడు కనపడ్డప్పుడు ఏంటంటే దే విల్ కంపేర్ బోత్. సో ఇంత బాగా మాట్లాడుతున్నా కానీ ఇది చేయట్లేదు, అవసరం ఉన్నాయి చేయట్లేదు, ఇలా ఎందుకున్నారు అనేది నెగిటివ్స్ కానీ ఫ్లాస్ కానీ ఇవన్నీ తర్వాత బయటపడతాయి. మూడోది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, కమిట్మెంట్, ట్రస్ట్,
లాయల్టీ, ఇవన్నిటి కూడా పరీక్ష అనేది పెళ్లి తర్వాత స్టార్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఉండదు. పెళ్లికి ముందు ఎవరు లెక్క పెట్టారు, ఎందుకంటే షార్ట్ స్పాన్ కదా అది, హనీమూన్ పీరియడ్ లాగా ఒక మంచి పీరియడ్ ఉంటుంది, రోజీ పీరియడ్ అదంతా. పెళ్లి తర్వాత రియల్ వరల్డ్. చెప్పాలంటే పెళ్లికి ముందు రీల్ వరల్డ్ నేను చెప్పాలంటే, రీల్ వరల్డ్ అంటే సోషల్ మీడియాలో రీల్స్ ఎలాగో అలాగే రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి ఎంత తేడా ఉందో పెళ్లికి ముందు అనేది రియల్ లైఫ్, పెళ్లి తర్వాత రియల్ లైఫ్. సో అక్కడ రెస్పాన్సిబిలిటీస్, పరీక్ష, నువ్వు బాధ్యతలు మోస్తారు. ఇద్దరు, ఒకరు కాదు, ఇద్దరిలో ఒకరు బాధ్యత మోయకున్నా నెరవేర్చకున్నా అది ట్రిగర్ అవుతుంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వకున్నా, వాళ్ళిద్దరి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ లేకున్నా వాళ్ళ ఓన్ న్యాచురల్ ప్యాటర్న్స్ కూడా బయటపడతాయి. పెళ్లికి ముందు ఏంటంటే పెళ్ళి అయ్యేంత వరకు దే ప్రిటెండ్ ఇట్ దేర్ వర్షన్, దే ఆల్వేస్ ట్రై, అంటే వాళ్ళు ఎప్పుడు మంచి వర్షన్ బయట పోర్ట్రే చేస్తారు. వాళ్ళ ఉన్న యాక్చువల్ వాళ్ళ కోపాలు ఉంటాయి కదా, అన్హెల్తీ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నా బయట పెట్టారు. ఎందుకంటే దే నీడ్ టు విన్ ద మ్యారేజ్, ఆ బాండ్ని నిలుపుకోవాలి. ఒకసారి భర్త అని సర్టిఫికెట్ వచ్చినాక, ఒకసారి భార్య అని అఫీషియల్గా సర్టిఫికెట్ వచ్చినాక దే విల్ బికమ్ న్యాచురల్ వర్షన్. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఓకే, న్యాచురల్ వర్షన్ ఎప్పుడున్నా బయటపడాల్సిందే. స్టార్ట్ యాక్సెప్టింగ్ దెమ్ యాజ్ దే ఆర్. అండ్ పెళ్లికి ముందు ఆ న్యాచురల్ వర్షన్ కూడా చూడడానికి ప్రయత్నించాలి. అందుకే ప్రీ మ్యారిటల్ అలైన్మెంట్ అనేది, ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్లికి ముందు కూడా సార్, అంటే వాళ్ళు స్టార్టింగ్ చూపిస్తారు కదా, అంటే ప్రపోజ్ చేయక ముందు ట్రై చేసేటప్పుడు చేసిన బిహేవియర్, తర్వాత లవ్ స్టార్ట్ అయిన తర్వాత అదే భారంగా అనిపిస్తుంది. ఆ రీజన్స్ చెప్పి వదిలించుకోవాలి అనుకుంటూ ఉంటారు. మరి ఓవర్ కేర్ గానీ, మరి ఓవర్ గా మాట్లాడడం అది కూడా ఎందుకు అలా చేంజ్? ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ కూడా మంచిది కాదండి. ఎందుకంటే అటాచ్మెంట్ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి మూమెంట్స్ని చిన్న చిన్న లైఫ్లో, అంటే లైఫ్ పార్ట్నర్కి ఎలాంటి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉండదు ఓవర్గా అటాచ్ ఉన్నప్పుడు. ప్రతిదీ తనకు నచ్చినట్టే చేయాలంటే తను బానిస అయినట్టే, ఇంకా మీకు ఇమోషనల్గా బానిస అయినట్టే, అకౌంటబుల్గా. ఎవ్రీబడి ఇండిపెండెంట్ ఉన్నాం కదా మనం. స్వాతంత్రం దేశానికే కాదు, మనిషికి కూడా స్వాతంత్రం ఇంపార్టెంటే. ఆ స్వాతంత్రం అందుకే అంటారు చాలా మంది మీమ్స్ ఉంటాయి, పెళ్లి తర్వాత మీ స్వాతంత్రం కోల్పోతారు అనేది. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అటాచ్మెంట్ ఎక్కువైనప్పుడు, పొసెసివ్ ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతారు. వాళ్ళ ఇష్టాలను అణచివేసుకుంటారు, వాళ్ళ కోరికలను సపరేట్ చేసుకుంటారు. వెరీ రీజనబుల్, ఎథికల్, నార్మల్గా బేసిక్ నీడ్స్, నెసెసిటీస్ని కూడా వాళ్ళు చేసుకుంటారు. కొన్ని కేసెస్ చెప్తాను, ఎక్స్ట్రీమ్ కేసెస్ చెప్తాను నేను. చాలా సఫర్ అవుతారు కొంతమంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తిత్వం ఉంటారు. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్, బాగా సోషల్గా ఉంటారు, వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటేనే హ్యాపీగా ఉంటారు. ఓకే, వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ సోషల్ లైఫ్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళే లిమిటెడ్ సర్కిల్ కావాలా. పెళ్లికి ముందు అంతా రోజుగా ఉంటుంది, బాగుంటుంది, మీ సోషల్ లైఫ్ బాగుంది, అది పెళ్లి తర్వాత దే స్టార్ట్ పుట్టింగ్ కండిషన్స్. ఈ సోషల్ లైఫ్ని డిస్కనెక్ట్ అవ్వాలి. నా క్వాలిటీ టైం తగ్గుతుంది, నువ్వు అందరితో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడితే ఎవరికి ఇవ్వకూడదు, టైం మొత్తం నాకే కావాలి, క్వాలిటీ టైం, అటెన్షన్ మొత్తం నాకే కావాలి. వండర్ఫుల్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ సడన్గా ఆ షిఫ్ట్ అనేది ఎలా అవుతుంది? తనది ఇమోషనల్ ప్యాటర్న్ ఏంటంటే సోషల్ లైఫ్ అనేది వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ నేచర్, నలుగురితో మాట్లాడినప్పుడు స్పెండ్ చేసినప్పుడు స్ట్రెస్ పోతుంది, వాళ్ళు అలా స్పెండ్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళు మారాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది మారుతారు కూడా, వాళ్ళని ఒక్కొక్కరిని కట్ చేసుకుంటారు బాధతో, దీంతో అయినా కానీ వీళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ ఒక్కసారి మాట్లాడినా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, టచ్లో ఉన్నావు. సో ఇక్కడ ఏంటంటే లైఫ్ పార్ట్నర్ని మనం కండిషన్స్ పెట్టి, ప్రేమ కండిషన్స్తో నడవదు, ఇమోషనల్ కనెక్ట్ తోటే నిలబడుతుంది, కండిషన్స్తో ఎప్పుడు నిలబడదు. ఏ కండిషన్ పెట్టినా, చిన్నది పెద్దది, ఇట్స్ నాట్ అ బిజినెస్. ఇమోషనల్ కనెక్షన్, ఆ కనెక్షన్ బిల్డ్ అయినప్పుడు లైఫ్ పార్ట్నర్ ఎంత ఆపోజిట్గా డైవర్స్గా ఉన్నా కానీ వాళ్ళ ఇద్దరి మధ్య హ్యాపీగా ఉంటుంది. ఇది వైబ్స్ కానీ రిలేషన్షిప్ హెల్తీగా ఉంటుంది, ఇద్దరు డైవర్స్గా ఉన్నా కానీ, ఇఫ్ దే హ్యావ్ ఎన్ ఇమోషనల్ కనెక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. లేదంటే అసలు ఇద్దరు అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయినా కానీ గొడవలు వస్తాయి. అందుకని దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ పొసెసివ్నెస్ కానీ, పర్ఫెక్షన్ కానీ, ఇది ఇలాగనే ఉండాలి, అది అలాగనే ఉండాలని కంప్లీట్గా ఇట్ విల్ గెట్ ఇంటూ ఓసిడి చెప్పాలంటే. సో ఇలాగో ఇన్సెక్యూరిటీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో కొంతమంది బాయ్స్ ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి జాబ్ చేస్తుంది, సో నాకు ఇలా ఉంటేనే ఇష్టం, ఇండిపెండెంట్గా అమ్మాయి జాబ్ చేయడం అంటే ఇష్టం నాకు, సో ఈ క్వాలిటీ నచ్చి నేను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి చేసుకున్నాను అని ఉంటారు. సో పెళ్ళైన తర్వాత ఏంటంటే నీకు జాబ్ అవసరమా, మా ఇంట్లో అందరూ అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా అమ్మాయి జాబ్ చేస్తే తన చెయ్యి పైన ఉంటుంది, సో నీకు ఆపోజిట్గా మాట్లాడుతుంది, నీకు ఎదిరించి మాట్లాడుతుంది, పేరు పెట్టి పిలుస్తుంది, సో ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఎందుకు అంటారు అలాగా? సో అగైన్ ఇక్కడ దే ఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ మాస్క్. పెళ్లికి ముందు ఒక మాస్క్ ఉంటుంది, పెళ్లి తర్వాత రియల్ వర్షన్ అని బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఇష్టపడి వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ హస్బెండ్, ఏదైనా వాళ్ళ యాజ్ ఇట్ ఈస్గా ట్రేడ్స్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక పెళ్లి తర్వాత అది నచ్చదు, మార్చాలంటే డెఫినెట్లీ కాన్ఫ్లిక్టింగ్, ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు, గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ స్టెబిలిటీ, లాయల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. లాయల్టీ అంటే లైఫ్ పార్ట్నర్కి ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి లాయల్గా ఉండాలి మనం. కమిట్మెంట్ ఏంటంటే ఓకే నువ్వు జాబ్ చేయొచ్చు, నువ్వు జాబ్ చేసుకో,
నేను ఇష్టపడుతున్నాను ఐ ఓకే అప్రూవల్ ఇచ్చినప్పుడు వెనక్కి తగ్గినప్పుడు ఆ కమిట్మెంట్ని ఫెయిల్ అయినట్టే కదా ఒకటి. రెండోది ఏంటంటే అంతకుముందు కూడా పేరెంట్స్ ఒపీనియన్ కన్సిడర్ చేయలేరు, ఒకవేళ కన్సిడర్ చేస్తే కూడా మీరు వర్కింగ్ ఉమెన్ని చేసుకోకూడదు, నాన్ వర్కింగ్ వాళ్ళని హోమ్ మేకర్నే చేసుకోవాలి. కరెక్ట్. అదేంటంటే పెళ్ళికి ముందు పేరెంట్స్ ఒపీనియన్ అవసరం లేదు, నేను ప్రేమించాను మా పేరెంట్స్ని ఒప్పిస్తాను పెళ్లి చేసుకుందాను పెళ్లి చేసి, పెళ్లి తర్వాత పేరెంట్స్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. నా ఒపీనియన్ కంటే పేరెంట్స్ ఒపీనియన్ ఇంపార్టెంట్. వాళ్ళని నొప్పించొద్దు, వాళ్ళని హర్ట్ చేయకూడదు, వాళ్ళు ఏం చెప్తే అదే. పెళ్లి చేసుకుంది మీరు, ఫ్యామిలీ కాదు. ఓకే, వాళ్ళ ఒపీనియన్స్ పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ అగైన్ మీ బాండ్ని ఇంపాక్ట్ అయ్యేది, మీ బాండ్ దెబ్బతినే యాక్షన్స్ ఏమైనా కానీ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళిద్దరు పిల్లలు కాపురం బాగుండాలని ఇంటెన్షన్ ఉంటుంది, గొడవపడాలని లేదు. ఇక్కడ రోల్ ఎవరిది, భర్తది లేదా అమ్మాయిది, భార్యది కూడా. ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఇక్కడ అబ్బాయిది అమ్మాయిది, వాళ్ళ పేరెంట్స్ని హెల్తీగా డీల్ చేయడం తెలుసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ స్థాయిలను వాళ్ళని ఉంచాలి. వీళ్ళ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది, ఇంటర్ఫియరెన్స్ అనేది కాపురానికి డ్యామేజ్ అయ్యేంత వరకు తెచ్చుకోకూడదు. హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక రీసెంట్ కేసు ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, పెళ్ళికి ముందు నాకు వర్కింగ్ ఉమెనే కావాలి, అమ్మాయి అంటే వర్కింగ్ ఉమెన్ అయితేనే నేను చేసుకుంటాను, కోరుకొని వర్కింగ్ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. పెళ్ళి తర్వాత ఎప్పుడైతే వర్కింగ్ ఉమెన్ కావాలన్నప్పుడు సాలరీ తెస్తుంది, తను కూడా కష్టపడుతుంది, 9 hours బయట వర్క్ చేసి ఇంటికి ఇద్దరు వస్తారు. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ కదా, భార్య భర్త ఇద్దరు ఈక్వల్, ఇద్దరు వర్క్ చేసుకొని వచ్చారు. ఇంటికి వచ్చాక నేను హౌస్ హోల్డ్ చోర్స్ నేను పార్టిసిపేట్ చేయను, నీ ఇంట్లో గృహిణి వర్క్ కూడా మొత్తం నువ్వే చూసుకోవాలి, ఇది వైఫ్ రోల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే అక్కడ బయట వర్క్ పంచుకున్నప్పుడు, ఫినాన్షియల్స్ పంచుకున్నప్పుడు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా పంచుకోవాలి, హౌస్ హోల్డ్ చోర్స్ కూడా పంచుకోవాలి. ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా రీసెంట్ ఒక వర్డిక్ట్ ఇచ్చారు. రీసెంట్గా ఒక కేరళతో ఒక అతను ఫైల్ చేశాడు, మా ఆవిడ ఇంట్లో పని వంట సరిగ్గా చేయట్లేదు, ఇంట్లో పని చేయట్లేదు అని విడాకులకు అప్లై చేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా ఇచ్చింది, భార్య ఏంది ఒక పని మనిషి కాదు, మేడ్ కాదు, బానిస కాదు, లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు కలిసి కట్టుగా అన్ని పనులు చేసుకోవాలని క్లియర్గా ఇచ్చింది. విడాకులు ఇవ్వము అండ్ దే మేడ్ ఇట్ ఏ రూల్ నౌ కైండ్ ఆఫ్. ఏంటంటే వాళ్ళ ధర్మాసనం ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే బయట పంచుకున్నప్పుడు ఇంట్లో పంచుకోవాలి, ఇదొక్కటి. ఓకే, బిగ్గెస్ట్ గ్యాప్ ఈ మధ్యలో గొడవలు అవడానికి. ఇంకొక వర్షన్ కూడా ఉంది, ఇప్పుడు మధ్యలో అమ్మాయిలు కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఓకే, భర్త సపోర్ట్ చేస్తున్నాడు, ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తాడు భర్తలు, ఇంట్లో పనులు కూడా పంచుకుంటారు. కానీ అమ్మాయిలు భార్యలు సాలరీ పంచుకోరు. ఎందుకంటే ఒక రీజన్ చెప్తారు అక్కడ. రీజన్ ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఇక్కడ భర్త ఇంతకు ముందు ఒక హౌస్ వైఫ్ రోల్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలన్నట్టు, అక్కడ అమ్మాయి కూడా ఒక భర్త రెస్పాన్సిబిలిటీ నీది, ఇంట్లో ఖర్చులు అన్ని నువ్వే పెట్టాలి, అన్ని నువ్వే చూసుకోవాలి, నీకు ఎలాంటి రైట్స్ హక్కులు లేవు నా సంపాదన పైన, అవి నావే, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, నేను ఏం చూపించాను, ఎక్స్పెన్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఏం చూపించాను, కంప్లీట్లీ మై ప్రైవేట్ జోన్. అది కూడా చాలా గొడవలకు ఈవెన్ బ్రేకప్స్ వరకు కూడా దారితీస్తాయి. రెండు వైపులా కూడా ఉంది, అతివృష్టి అనావృష్టి. ఇక్కడ అబ్బాయిలు చేస్తున్నారు, అక్కడ అమ్మాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు ఇంట్లో పనులు పంచుకోవాలి వర్కింగ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అబ్బాయి కూడా ఇద్దరు వర్కింగ్ చేసినప్పుడు తను కూడా ఎంతో కొంత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భారాన్ని మోస్తున్నారు. ఇద్దరు వర్క్ చేసినప్పుడు సాక్రిఫైసెస్ ఉంటాయి, పేరెంటింగ్లో సాక్రిఫైస్ ఉంటుంది, హౌస్ హోల్డ్ సాక్రిఫైసింగ్ ఉంటుంది, మోరల్ సపోర్ట్, ఇమోషనల్, ఫిజికల్ సపోర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు ఫినాన్సెస్లో కూడా పంచుకోవాలంటే, పంచుకోవడం ఇన్ ద సెన్స్ కామన్ గోల్, ఇద్దరు కలిసి స్పెండ్ చేయాలి, ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేయాలి, ఇద్దరు కలిసి ఒక కామన్ ఫినాన్షియల్ గోల్ ఉండాలి. అంటే మంచి ఇల్లు కొనుక్కోవడమో, మంచి కారు, మంచి వెకేషన్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఫినాన్షియల్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి, కలిసి చేయాలి. యాజ్ అ టీమ్ చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో ఒకరే సంపాదించి ఖర్చు పెడితే ఆర్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోవట్లేదు. ఇద్దరు కలిసి చేసినప్పుడు దట్స్ అ వండర్ఫుల్ ఏంటంటే సినర్జీ. అది ఆ సినర్జీలో కూడా మళ్ళీ విధ్వంసాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కొంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు నీ డబ్బులు నీకు, భర్త ఆయననే చూసుకుంటాడని తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం. ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇంట్లో పని చేయాలి, కోడలు కదా, ఉద్యోగం చేస్తే ఇంట్లో పని చేయాలి. సో ఇక్కడ అన్వాంటెడ్గా ఇంటర్ఫీరెన్స్ అయ్యి వీళ్ళే నష్టపోతున్నారు. ఫైనల్గా అయ్యేది ఏంటంటే వీళ్ళు రిలేషన్షిప్లో సఫర్ అవుతారు, ఫినాన్షియల్గా సఫర్ అవుతారు, అండ్ ఓవరాల్గా లోకు అయిపోతారు. వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే పిల్లల మీద కూడా ఉంటుంది ఇంపాక్ట్. సో ఇక్కడ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కెరియర్ అలైన్మెంట్, ఇద్దరు వర్క్ చేయాలా, వర్క్ చేసి ఎలా వర్క్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత దూరమైన వెళ్ళి జాబ్ చేస్తాను, కావాలని హైదరాబాద్ కామన్ లొకేషన్లో జాబ్ను వదిలేసి ఏదో బెంగళూరులోనో ఢిల్లీలో వెళ్ళి జాబ్ చేస్తారు వెళ్ళేసి. అలైన్మెంట్ ఇంపార్టెంట్. పెళ్లి చేసుకొని వీలైనంత వరకు వర్కబిలిటీ అండ్ కంపాటబిలిటీ చూసుకోవాలి. ఇద్దరు కలిసి బెంగళూరులో చేయొచ్చు, ఇద్దరు కలిసి హైదరాబాద్లో చేయొచ్చు. ఇలాంటివి కూడా అవుతున్నాయి. చిన్న చిన్న రీజన్స్ అన్నమాట, ఫ్యాన్సీ రీజన్స్. ఆ కంపెనీ బాగుంది, రోల్ బాగుంది, ఇక్కడ మ్యారేజ్ బాగుంది కంటే ఏది కూడా ఇంపార్టెంట్ కాదు, కొంచెం ప్లస్ మైనస్ అవుతుండొచ్చు. సో ఈ కెరీర్ అలైన్మెంట్, ఫినాన్షియల్ అలైన్మెంట్,
ఈవెన్ పేరెంటల్ అలైన్మెంట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్తీ బౌండరీస్. ఎస్. సో చాలా మంది అమ్మాయిలు ఏంటంటే డ్రీమ్ ఉంటుంది, నా హస్బెండ్ నాకు వంటలో హెల్ప్ చేయాలి, ఇంట్లో హెల్ప్ చేయాలి అని. సో అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మన శాలరీలో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అమ్మాయిలు ఈ డ్రీమ్ చేసుకున్నప్పుడు అది కూడా చేయాలి. టీమ్ వర్క్, డెఫినెట్లీ ఇట్స్ టీమ్ వర్క్. ఎందుకంటే ఎవరిని పెంచడమో తగ్గించడం అని కాదు, బోత్ ఆర్ ఈక్వల్. ఇంకోటి ఏంటంటే జెండర్ రోల్స్ కూడా ఈ మధ్య బాగా టాపిక్ వస్తుంది. కరెక్ట్. జెండర్ రోల్స్, ఇది ఫెమినైన్ రోల్స్, మాస్కులైన్ రోల్స్, అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేసేది. నేను ఎప్పుడైనా 3 types ఆఫ్ రోల్స్ చెప్తాను, జెండర్ రోల్స్. వీటిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అంత కూల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే బయాలజికల్ రోల్స్. బయాలజికల్ రోల్స్ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి రోల్, ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి బయాలజికల్ రోల్గా అబ్బాయికి అమ్మాయికి, ఇప్పుడు భార్యకే కదా 9 మాసాలు పెంచిపోసేది, బయాలజికల్ రోల్ చాలా పెద్దది. ఇప్పుడు హస్బెండ్ రోల్ చాలా చిన్నది, పేరెంటింగ్ విషయంలో కావచ్చు, జన్మ ఇచ్చిన. బయాలజికల్ రోల్స్ అనేది యూనిక్గా ఉంటాయి, దాన్ని ఎవరు మార్చలేరు. భర్త మాస్కులైన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు, కొన్ని పనులు, ఇప్పుడు కూడా కొన్ని రోల్స్ తనే చేయాల్సి వస్తుంది. ఈ రోల్స్ బయాలజికల్ రోల్స్ ఆర్ నాన్ నెగోషియబుల్, వీ హావ్ టు రెస్పెక్ట్ దెమ్. సెకండ్ వచ్చేసి ప్రాక్టికల్ రోల్స్. ప్రాక్టికల్ అనేది ఇప్పుడు ఇద్దరు కూడా చదువుకున్నారు, ఇద్దరు కూడా జాబ్ చేయొచ్చు, ఇద్దరు కూడా అన్నీ చేయొచ్చు. సోషల్ స్టిగ్మా లేదు ఒకప్పటిలాగా. ఇద్దరు బిజినెస్ చేయొచ్చు, ఇద్దరు జాబ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇద్దరు ప్రాక్టికల్గా పాసిబుల్ అయినాయి చేసుకోవాలి. అక్కడ నేను అమ్మాయిని నేను అబ్బాయిని ట్యాగ్ వేయకూడదు. ప్రాక్టికల్గా రోల్స్ ఉన్నాయి మాత్రం చేసుకోవాలి. మూడోది సొసైటల్ రోల్స్. ఇప్పుడు ఏంటంటే సొసైటల్ రోల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. వి కాంట్ గో. ఇప్పుడు మనం పడవ ప్రయాణం చేసేటప్పుడు ఎదురుగా గాలి వచ్చినప్పుడు, టైడ్స్ వచ్చినప్పుడు, టైడ్స్కి ఎదురుగా పోతే మన పడవనే మునిగిపోతుంది కదా. అలాగే సొసైటీలో వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. సొసైటీని ఎదిరించకూడదు. వీ హ్యావ్ టు మేనోవర్. సొసైటీ ఎంత మనకు వ్యతిరేకంగా ఉన్నా మనము మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఇప్పుడు పడవలో ఎదురుగాల్పులు వచ్చినా, టైడ్స్ వచ్చినా మన ప్రయాణం డెస్టినేషన్ మార్చం, వి జస్ట్ నావిగేట్. అలాగే ఇక్కడ సొసైటల్ రోల్స్ ఏంటంటే అమ్మాయిల రోల్స్, అబ్బాయిల రోల్స్ సొసైటీ కొన్ని పెడుతుంది స్పెసిఫిక్గా. వాటిని కొంతవరకు రెస్పెక్ట్ చేసి వెళ్ళిపోవాలి, క్వశ్చన్ చేసి ఇంట్లో కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు. ఈ 3 క్లారిటీ ఉన్నప్పుడు ఐ థింక్ గొడవలు ఉండవు రోల్స్ గురించి. నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలి. అమ్మ నాన్నని కూడా పక్కన పెట్టాలి. వాళ్ళని కూడా మీ కంకరెన్స్లో, అంటే మీ అండర్స్టాండింగ్లోకి, యాక్సెప్టబిలిటీలోకి తెచ్చుకోవాలి. ప్రేమగా సాధించుకోవాలి. అత్త మామయ్యలు కావచ్చు, అమ్మ నాన్నని కావచ్చు, వాళ్ళని మీరు కూడా మీ టీంలో కలుపుకోవాలి. తర్వాత వాళ్ళని మంచిగా చూసుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటే సరిపోతుంది. సో ఈ విషయంలో ఏంటంటే అబ్బాయిలు కూడా, సో ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు, అమ్మాయి కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే తినకు మాత్రం ఫీమేల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎందుకంటే నా వర్క్లో నా ప్లేస్లో ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అని చెప్పచ్చు. కానీ అమ్మాయి మాత్రం అలా ఫ్రెండ్స్ ఉంటే, నువ్వు నేను ఒకటేనా, నేను అబ్బాయిని, నాకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, నీకెందుకు అని క్వశ్చన్ చేస్తుంటారు. టాపిక్ ఇది. ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఆపోజిట్, పర్టికులర్గా ఫ్రెండ్స్ ఆపోజిట్ జెండర్ ఉన్న వాళ్ళకు, ఇప్పుడు అబ్బాయికి ఫీమేల్ ఫ్రెండ్స్, ఆపోజిట్ జెండర్ ఫ్రెండ్స్ ఉన్న సెన్సిటివిటీ, వాళ్ళతో క్లోజ్గా మెలిగినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తాయి. ఆబ్వియస్గా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయం, ఫియర్, ఎవరి ఫియర్స్ అలాగే. అలాగే అమ్మాయికి కూడా ఆపోజిట్ మేల్ ఫ్రెండ్స్తో క్లోజ్ ప్రాక్సిమిటీ ఉన్నప్పుడు భర్తకు కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తాయి. ఇక్కడ హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు ఫ్రెండ్స్, బట్ హెల్తీ లిమిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అబ్బాయిలతో, ఒక భర్తకి అబ్బాయిలతో ఎంత క్లోజ్గా ఉన్నా భార్యకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ ఆపోజిట్ జెండర్ అమ్మాయిలతో ఉన్నప్పుడు అయితే సేమ్ వే వైఫ్కి కూడా అమ్మాయిలతో భార్యకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఎంత డీప్గా ఉన్నా పర్లేదు, బట్ ఆపోజిట్ జెండర్ ప్రాబ్లం. ఇక్కడ హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ హెల్తీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అంటే లైఫ్ పార్ట్నర్కి డౌట్, అనుమానం వస్తుంది, మీ ట్రస్ట్కి విఘాతం కలిగిస్తుంది, నమ్మకం డైల్యూట్ అవుతుంది అన్నప్పుడు ఆ హెల్తీ బౌండరీస్ అనేది దాటుతున్నట్టే. ఒకరి ఇమోషన్స్ని ఒకరు రెస్పెక్ట్ చేయాలి. నేను ఫ్రెండ్షిప్ కట్ చేయాలనట్లేదు, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. సో అంటే ఒక లిమిట్స్ దాటకూడదు, ఒక లక్ష్మణ రేఖ అనేది ఉండాలి హెల్తీ బౌండరీస్ అనేది. ఫ్రెండ్షిప్ కట్ చేయకూడదు, బట్ లిమిట్స్ పెట్టుకోవాలి, హెల్తీ లిమిట్స్. సో సార్, ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే అప్పట్లో అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే, ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు అమ్మాయి కోసం, అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, శాలరీ ఎంత ఉంది, ఇలా చూసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే అత్త ఏం చేస్తుంది, అత్త ఎలాంటిది, అత్తను చూసి పెళ్లి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఒక మ్యారీడ్ లైఫ్లో అసలు హస్బెండ్ రోల్ ఏంటి, అత్త రోల్ ఎలా ఉంటే బాగుంటుంది, వైఫ్ రోల్ ఎలా ఉంటే బాగుంటుంది, సో ఈ ముగ్గురు ఎలా ఉంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది అంటారు? మీరు అడిగిన ప్రశ్న ఒక సముద్రం అంత పెద్దదమ్మా, అది నేను చిన్నగా ఇదే చెప్తాను. ఇక్కడ ఏంటంటే పెళ్లి అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాదు, భార్య భర్తలే కాదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని. మన ఇండియన్ మ్యారేజెస్లో ఇద్దరు పెళ్ళిళ్ళు కాదు, ముందు 3 తరాలు ఇంకా 7 తరాలు అన్నట్టు అందరూ చూసుకుంటుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఒకప్పట్లాగా ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు, జాయింట్ ఫ్యామిలీస్ లేవు, న్యూక్లియస్ చిన్న చిన్న కుటుంబాలు.
ఏ పెళ్లిలో చూసినా 90% పైన పెళ్ళి అవ్వగానే ఇద్దరు భార్య భర్తలు సపరేట్గా దూరంగా ఉంటారు, వేరే సిటీలో లేదా వేరే దేశంలో ఉంటున్నారు. అయినా కానీ అత్త కోడళ్ళది ఆ ఫైట్, ఆ గ్యాప్స్ అనేది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా అత్త కోడళ్ళ మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్స్ ట్రిగ్గర్స్ అనేది వస్తుంది. అది వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ అది కావాలని. ఒకప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు ఫోన్లో కమ్యూనికేషన్లో ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గలే, అదే ఇంట్రెస్ట్తో ఉంది. ఇక్కడ ఏంటంటే అబ్బాయి గుణగణాలు ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అత్తయ్య అలైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఎంత మంచి అత్తయ్య, దేవత లాంటి అత్తయ్య దొరికినా గొడవలు అవుతున్నాయి. అలాగే దేవత లాంటి కోడలు ఉన్నా కానీ అత్తయ్యతో గొడవలు అవుతున్నాయి. ప్రాబ్లమ్ వాళ్ళది కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇమోషనల్ ప్యాటర్న్స్, వాళ్ళ బిలీఫ్స్, ఓకే, వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, వీటి మధ్యలో గొడవలు అవుతాయి. ఎప్పుడైనా వ్యక్తుల మధ్యలో కాదు, వాళ్ళకున్న నమ్మకాల మధ్యలో గొడవలు అవుతాయి. దే క్యారీ అనమాట, ఇది నా నమ్మకం, ఇది ఇట్లనే చేయాలి, లేదు నేను అలా ఎందుకు చేయాలి, ఇప్పుడు అది పని చేయట్లేదు కోడలు. సో ఇద్దరు ఇమోషనల్ ప్యాటర్న్స్కి కాన్ఫ్లిక్ట్ ఘర్షణ, ఇద్దరు నమ్మకాలు బిలీఫ్స్ మధ్యలో ఘర్షణ, ఇద్దరికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అత్తయ్య నా క్వాలిటీ టైం తీసేసుకుని, భర్త నాకే టైం ఇవ్వాలి, ఎక్కువ టైము నాకుతోటే గడపాలి, నేను చెప్పిందే చేయాలి, నా మాట నెగ్గట్లేదు, అత్తయ్య మాట నేను నెగ్గుతుంది అని ఒక ధోరణికి వెళ్ళేసి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతారు. అలాగే అత్తయ్య కూడా ఇప్పటివరకు నేను పెంచి పెద్ద చేశాను, నేను చెప్పినట్టు తినేవాడు, నాకు దూరం అయిపోతుంది, కొంచెం ముడేసుకుంటుంది, నా మాట ఏం నెగ్గట్లేదు. తర్వాత ఇదొక ఫీలింగ్ ఉంటే తను గుడ్డిగా నమ్ముతుంది, ఇలా చేస్తే ఆ ఫుడ్ తింటే మా కొడుకుకి నచ్చదు, అలా వండి పెట్టొద్దు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. ఇది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఇవన్నీ కారణమై ఇద్దరు ఎంత మంచోళ్ళైనా, వ్యక్తిగతంగా కోడలు మంచిది, అత్త మంచిది, అమేజింగ్ పర్సన్స్, బట్ గొడవలు అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అనేది అత్త కోడలు ఎలా ఉన్నా సరే వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, అలైన్మెంట్ ఇంపార్టెంట్ అండ్ హెల్తీ బౌండరీస్ ఇంపార్టెంట్. అది అత్తయ్య వాళ్ళకి చెప్పనీకి రాదు, పెద్దవాళ్ళకి చెప్పనీకి రాదు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వేరు, వాళ్ళ మీద మన కండిషన్స్ నిర్దేశించకూడదు. భార్య భర్తలు పిల్లలకు అవగాహన, అవేర్నెస్ పెంచుకోవాలి. పెళ్ళికి ముందే క్లియర్గా ఒక అవేర్నెస్, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరి తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేద్దాము, వాళ్ళని బాగా చూసుకుందాము, హెల్తీ బౌండరీస్ పెట్టుకుందాం. వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళని హర్ట్ చేయకుండా, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలని ఇద్దరు ఒక మాట మీద ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం కాదు. అది బైపాస్ అయినప్పుడే కొడుకెళ్ళేసి అన్ని అమ్మకి చెప్పేయడము, అమ్మ పార్టీ అయిపోతే గొడవలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు కోడలు కూడా వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పేస్తే ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో రైవలరీ అనేది అత్త కోడళ్ళకి కాదు, తర్వాత అల్లుడికి వాళ్ళ అత్తమామలతో, తర్వాత ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తండ్రులకి, ఇది పెద్ద కురుక్షేత్రాలకు మహా యుద్ధం అయిపోతుంది. అనుకోకుండా పెద్దగా అయిపోయి ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి బ్రేకప్స్ వరకు కూడా దారి తీస్తున్నాయి. అంటే ఒకసారి చిన్నగా అగ్గి రాస్తే అది ఎక్కడి వరకు ఎంత వెళ్ళేది తెలియదు. ఇమీడియట్లీ మనం దాన్ని ఆపకుంటే, ఆర్పేయకుంటే పెద్దగా అయిపోతాయి. ఈ గొడవలు కూడా స్టార్టింగ్లోనే అణిగిపోతే చేసి సార్ట్అవుట్ చేస్తే పర్లేదు, లేకుంటే అది పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా మన ఎవరికైనా సరే చిన్న ఇన్ఫెక్షన్, షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ స్టార్టింగ్లో ట్రీట్ చేస్తే అయిపోతుంది. దాన్ని వదిలేస్తే పెద్దగా అయితే యాంపిటేషన్ చేసేస్తారు, కాళ్ళు నరికేయడం, కట్ చేసే వరకు వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, బ్రేకప్స్, డివోర్సెస్ వరకు వెళ్తున్నాయి. ఇమీడియట్లీ గొడవ చిన్నగా ఉన్నప్పుడే, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడే అప్పుడు ఇమీడియట్లీ సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు దాన్ని అలాగే వదిలేయకూడదు. అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ అత్తమామలే తప్పు కాదు, నన్ను అడిగితే పిల్లలది. ఎందుకంటే పిల్లలకి తెలుసు ఇప్పుడు టెక్నాలజికల్గా లైఫ్ స్టైల్ మారింది, వాల్యూస్, బిలీఫ్స్ అన్ని అప్గ్రేడ్ అయినాయి. మీ వాల్యూస్, మీ బిలీఫ్స్కి వాళ్ళకి తేడా ఉంటుంది. మీరు కీ రోల్, ఒక ప్రైమరీ లీడ్ రోల్ తీసుకొని మీరు మీ తల్లిదండ్రులని హెల్తీగా మేనేజ్ చేయడము, హెల్తీ బౌండరీస్ మీరు క్రియేట్ చేసినప్పుడు గొడవలు తగ్గుతాయి, మ్యాక్సిమం తగ్గుతాయి. ఉండయని కదా, మ్యాక్సిమం తగ్గుతాయి. బ్రేకప్స్ వరకు అయితే అసలు దారి తీయదు. సో ఈ ప్లేస్లో హస్బెండ్ చాలా పాపం నలిగిపోయేది హస్బెండే, అటు అమ్మ లేదంటే ఇటు వైఫా అని. సో అంటే తను ఎలా డీల్ చేయాలి సార్? ప్రాక్టికల్గా హస్బెండ్ ఎక్కువ నలిగిపోతాడు, కొన్ని కేసెస్లో కోడలు కూడా నలిగిపోతుంది. సో ఎక్సెప్షన్, ఎందుకంటే రెండు వైపులా ఉంటుంది. హ్యాండిల్ చేయడం అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టు. ఇక్కడ ఏంటంటే నాకు భార్య ముఖ్యమా, అమ్మ ముఖ్యమా అంటే ఇద్దరు ముఖ్యమా, బట్ సీక్వెన్స్ ఇంపార్టెంట్, ప్రయారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఆల్రెడీ పెంచి పెద్ద చేశారు, వాళ్ళు పెళ్లి చేసి ఇచ్చారు. సో డెఫినెట్లీ ప్రయారిటీలో భార్య ఫస్ట్ రావాలి. నన్ను అడిగితే యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ భార్య ఫస్ట్ ప్రయారిటీ, తన మనోభావాలు దెబ్బకుండా చూసుకోవాలి. బట్ అలాగే భార్య కూడా షీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ తను కూడా ఏంటంటే పొసెసివ్గా, అంటే కొంచెం హెల్తీ లిమిట్స్ దాటున్నప్పుడు కూడా భర్త కూడా వదిలేస్తారు, దే గివ్ అప్. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే మీరు చేసిన స్టేట్మెంట్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అంటే ఎందుకంటే వైఫ్ ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి కానీ మోచి పెంచింది అమ్మ కదా. ఇప్పుడు నీకు పెళ్లి కాలేదమ్మా, నీకు అర్థం అవ్వట్లేదు, పెళ్ళి అయిన వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. రెండో విషయం ఏంటంటే అమ్మాయికి కూడా, ఇప్పుడు కోడలు కూడా హస్బెండే ఫస్ట్ ప్రయారిటీ కావాలి, వాళ్ళ అమ్మ నాన్న కాదు. కానీ అన్ఫార్చునేట్లీ అమ్మాయిలకు వాళ్ళ అమ్మ నాన్నే ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. అత్తయ్యతో గొడవ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బుజ్జగిస్తారు. సో అమ్మ నాన్న మంచోళ్ళు, వాళ్ళు ఏం చెప్పినా మంచిదే. అంటే ఇది ప్రాక్టికల్ సినారియోస్ నేను చెప్పేది. ఏంటంటే నేనేంటంటే మంచి మాట్లాడి ఏదో
ఫిలాసఫీ చెప్పడానికి రాలేదు, మోరల్స్ చెప్పడానికి రాలేదు. ప్రాక్టికల్గా అయ్యే ఇష్యూస్ ఏంటి, ఎలా డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, నావిగేట్ చేయడం. ఇక్కడ ఏంటంటే భార్య భర్తని, భర్త భార్యను ఫస్ట్ ప్రయారిటీగానే ట్రీట్ చేయాలి. దట్స్ రియలీ ఇంపార్టెంట్. పిల్లలు వచ్చినాక పిల్లల కంటే ముందు కూడా భార్య భర్తలే ఉండాలి. ఎందుకంటే అమ్మా వీళ్ళిద్దరు పార్ట్నరింగ్ గట్టిగా ఉన్నప్పుడే, దాంపత్యం వివాహ బంధం గట్టిగా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోగలుగుతారు, వాళ్ళ పిల్లలను పేరెంటింగ్ బాగా చూసుకోగలుగుతారు, వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇంకోటి ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళు ఆల్రెడీ వయసు అయింది, వాళ్ళ లైఫ్ చిన్నగా ఉంటుంది, వీళ్ళు చాలా జర్నీ చేయాలి. అలాగని వాళ్ళని హర్ట్ చేయాలని చెప్పి ఇంతకుముందు మీరు అడిగారు, కనీ పెంచి పెద్ద చేశారు వాళ్ళని ఎందుకు వదిలేస్తాం, వదిలేమని చెప్పట్లేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, బాగా చూసుకోండి, హెల్తీగా చూసుకోండి. కానీ వాళ్ళని మెప్పించడానికి, అది రైటా రాంగా పక్కన పెట్టి వాళ్ళని మెప్పించడానికి మీ బంధాన్ని మీరు పాడు చేసుకోవద్దు, బంధాన్ని విరగొట్టుకోకూడదు, బ్రేకప్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కానీ రాకూడదు. అదేమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా మన్వరాలు ఉంటారు వాళ్ళకి, ఎవరికి వాళ్ళ అమ్మ నాన్నకి, తాత నాన్నమ్మ ఉంటుంది, వీళ్ళు కూడా నెక్స్ట్ పేరెంటింగ్ కూడా ఒక లెగసీ ఇవ్వాలి. సో దే హ్యావ్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ, ఆ లాంగర్ జర్నీ టు డూ. సో అంతేకాదు ఇప్పుడు ఏంటంటే అమ్మ నాన్న దగ్గర మహా అంటే 15-20 సంవత్సరాలు స్పెండ్ చేస్తారు, 25-30 సంవత్సరాలు పెళ్ళి అయ్యేంత వరకు. అంత కూడా లేదు. ఇప్పుడు 20 రాలే, గ్రాడ్యుయేషన్ రాలే, బయట పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, తర్వాత ఉద్యోగాలు బయట చేస్తున్నారు. హార్డ్లీ 20 నుంచి 25 వేసుకుందాం, 25 ఇయర్సే అమ్మ నాన్న దగ్గర ఉంటారు. అక్కడ నుంచి పెళ్ళి అవుతాయి. పెళ్ళి తర్వాత 50 ఇయర్స్ లైఫ్ పార్ట్నర్ తోటే స్పెండ్ చేయాలి జర్నీ. అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఎన్నో చేయాలి, జర్నీ చేయాలి. సో ఇలాంటి ఏంటంటే వీళ్ళు ఈ బంధాన్ని ఏమాత్రం నష్టపోకుండా చూసుకోవాలి, కేరింగ్గా, సెన్సిటివ్గా కనెక్ట్ అయ్యి చూసుకోవాలి. ఇద్దరు ఇంపార్టెంటే. ఇక్కడ ఏంటంటే ముందు నొయ్యి వెనకాల గొయ్యిలాగా ఇప్పుడు భార్య భర్త తర్వాత అమ్మ నాన్న అనేది రెండు ఉంటాయి. బట్ ఎవరి డ్యామేజ్ కాకుండా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్తో ముందుకెళ్ళాలి. బట్ ప్రయారిటీ ఏంటంటే ఇద్దరు ఇంపార్టెంట్. అంతేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సొంత కన్నపిల్లలు పక్కన కూర్చున్న చిన్న ఇన్ఫాంట్ 5 సంవత్సరాల పిల్ల, 3 ఇయర్స్ బాబు పక్కన ఉన్నా కానీ ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తుంది, ఫస్ట్ మీది ఏంటంటే ఫాస్ట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్, ఫస్ట్ మీరు పెట్టుకున్నాకనే తర్వాత మీ పిల్లలకి పెట్టండి అని స్ట్రిక్ట్గా చెప్తారు. ఒకవేళ ఫస్ట్ వాళ్ళకి చెప్తే ఇట్స్ వైలేషన్, వచ్చేసి చేయకూడదు, ముందు మీరే పెట్టుకోవాలంటారు. దెర్ ఇస్ ఎ రూల్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఆ సీట్ బెల్ట్ పెట్టే ప్రాసెస్లో ఏదైనా టర్బులెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఉంటుంది. ఫాస్ట్ అని ఎమర్జెన్సీలో నేను చెప్పేది. ఆ టర్బులెన్స్ వచ్చినప్పుడు ముందు పిల్లలకి పెట్టేటప్పుడు ఏదన్నా అయినప్పుడు, అనుకోకుండా ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు, పాప బాబు బ్రతుకుండి వీళ్ళు పోతే అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, అదొకటి. దట్స్ అ లాట్ ఆఫ్ సైన్స్, రీసెర్చ్ బిహైండ్ దట్. చాలా రీసెర్చ్ ఉంది, చాలా డెప్త్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ తక్కువ అయిపోయి చనిపోవచ్చు తను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇతను యాక్టివ్గా ఉంటేనే వాళ్ళను సేవ్ చేయగలుగుతాడు, తను పెంచి పోషించగలుగుతాడు, తర్వాత మాస్క్ పెట్టగలుగుతాడు. ముందు తను పెట్టుకొని టైం సరిపోవట్లేదు, చిన్న ఇన్ఫాంట్ వాళ్ళ ఫాదర్కి పెట్టలేడు కదా, మదర్కి పెట్టలేరు కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే పిల్లల కంటే కూడా ఇంపార్టెంట్ సెల్ఫ్ కేర్. అంతకు మించి అడగాలంటే ముందు భార్య భర్తల కంటే ముందు సొంతంగా సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ పార్ట్నర్, తర్వాత పేరెంట్స్, పిల్లలు, వీళ్ళందరూ. అలాగని పిల్లలు తక్కువ కాదు, పేరెంట్స్ తక్కువ కాదు, అందరు ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద సీక్వెన్స్. అంతే, అంతకు మించి ఏం లేదు. చాలా చిన్న క్వశ్చన్ అయినా చాలా డెప్త్గా ఆన్సర్ ఇచ్చారు. అసలు సీరియస్లీ నేను చాలా బాగా కన్విన్స్ అయ్యాను ఈ ఆన్సర్కి. సో అంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ వైఫ్ నేను ఎక్కువ మీ అమ్మ ఎక్కువ అంటే, సో కళ్ళు మూసుకొని నువ్వే ఎక్కువ అని చెప్పండి, హెల్దీగా ఉంటుంది రిలేషన్షిప్. అబ్సల్యూట్లీ చెప్పాలి. అండ్ మాటలతో కాదు, చేతులతో కూడా చూపించాలి. అలాగే అమ్మ నాన్న కూడా దూరం చేసుకోకండి. వాళ్ళ అవుట్కమే మనం, వాళ్ళ ప్రోడక్టే అంట నేను. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ శ్రమ, వాళ్ళ ప్రేమ, మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అమ్మ నాన్నదే క్రెడిట్. భార్యలు భర్తలు తర్వాత వస్తారు, బట్ అట్ ద సేమ్ టైం బాధ్యతలకు వచ్చినప్పుడు ముందు ఈ బాధ్యత, తర్వాత ఆ బాధ్యత, అన్ని బాధ్యతలు మోయాలి. కరెక్టే. అంటే అబ్బాయిలకి ఏంటంటే ఒక 18 ఇయర్స్ వరకే సార్, మాక్సిమం 25 కూడా కాదు. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్తో అంత ఓపెన్ గేమ్ షేర్ చేసుకోలేరు కూడా. సో ఆ లవ్లో ఉన్నప్పుడు కూడా లవర్తో షేర్ చేసుకున్నంత కూడా అమ్మతో షేర్ చేసుకోలేరు. అంటే అంత ఓపెన్గా మీరు అన్నట్లు ఇందాక ఓపెన్ బుక్ లా ఉండాలి అంటారు కదా. ఇమోషనల్ షేరింగే కాదు, లైఫ్ జర్నీ కూడా, టైమ్ అండ్ స్పేస్ కూడా లైఫ్ పార్ట్నర్ తోటే ఎక్కువ స్పెండ్. ఈవెన్ పిల్లలతో కూడా చేయలేరు. ఎందుకు పిల్లలు 20 ఏళ్ళైనా వాళ్ళు దూరం వెళ్ళిపోతారు, వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళు దూరంగా ఉంటారు. వీళ్ళే చివరి వరకు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేంత వరకు, చివరి క్షరం, లాస్ట్ బ్రెత్ వరకు, చివరి శ్వాస వరకు వాళ్ళే కలిసి ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్, ఆల్ సీజన్స్, కష్టాలు నష్టాలు అన్ని వీళ్ళ మీద నుంచి వెళ్తాయి. సో అందుకే దట్స్ ఎ వండర్ఫుల్ అమేజింగ్ జర్నీ. దాన్ని ఎప్పుడు తక్కువ చేయకూడదు మనం. సో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటేనే వాళ్ళ ముందు జనరేషన్ కానీ వాళ్ళ తర్వాత జనరేషన్ కానీ హెల్దీగా ఉంటుంది అంటారు. అంతేకాదు, నేను ఒక బుక్ రాశాను యాక్చువల్గా, యువర్ లైఫ్ గ్రాడ్యుయేషన్ బుక్, ఫ్యామిలీ గురించి రాసినప్పుడు
హెల్తీ ఫ్యామిలీ ఏదైతే ఉందో భార్యాభర్తలు హెల్తీ ఫ్యామిలీ అనేది ఒక న్యూక్లియస్ లాంటిది సొసైటీకి. ఇప్పుడు చెట్టుకు న్యూక్లియస్ ఎంత ఇంపార్టెంట్, ఆకులు ఫోటోసింథసిస్ హెల్తీగా ఉండడానికి. భార్యాభర్తలు ఎంత హెల్తీగా ఉంటే సొసైటీ అంత హెల్తీగా ఉంటుంది. సొసైటీ హెల్తీగా ఉంటే దేశం హెల్తీగా ఉంటే ప్రపంచం. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ మ్యారిటల్ లైఫ్. ఎస్. ఫ్యామిలీ మంచిగా ఉన్నప్పుడే, భార్యాభర్తలు మంచిగా ఉన్నప్పుడే ఎవ్రీథింగ్ ఈజ్ హెల్తీ, ఎంటైర్ సొసైటీ. నైస్. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో మాట్లాడడం, చాలా తెలుసుకోవడం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ Thank you టైంని అండి. మా కోసం స్పెండ్ చేసి ఇంత చక్కగా వివరించారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చూస్తున్న వాళ్ళకు కూడా ఒక లైఫ్లో క్లారిటీ వస్తుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.